నాన్ వెజ్ అనగానే అన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్‌కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదండి. అదేంటో మరి చికెన్‌కి మాత్రం సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మనం ఇలా వండుతున్నాం అనగానే అది ఎప్పుడు ప్రిపేర్ అవుతుందా? ఎప్పుడు తిందామా? అని రెడీగా ఉంటారండి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవ వ్లాగ్స్. ఇప్పుడు ఈ సూపర్బ్ టేస్టీ చికెన్ రెసిపీని చేసేద్దాం రండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలండి. దాంట్లో కాస్తంత చిటికెడు ఉప్పుని వేసుకుంటే అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఇలా వేగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ని ఇందులో వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, చికెన్ బాగా మగ్గిన తర్వాత మనము ముందుగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ ప్రిపరేషన్ని కూడా నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారము, 4 కరివేపాకు రెమ్మలను కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకున్నానండి చికెన్ ఉడకడం కోసం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిపోతుంది. సో ఇలా దగ్గర పడగానే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరికి రావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుని తీసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అనేది రెడీ. ఈ రెసిపీ చికెన్ లవర్స్ కోసం. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫాలో మీ.